హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రొయ్య పొట్టుని ఎలా క్లీన్ చేసుకోవాలి, తర్వాత దాంతో కారపొడి ఎలా చేసుకోవాలి తెలుసుకుందాము. తర్వాత వచ్చేసి దీంతో అన్ని కర్రీస్ చేసుకోవచ్చు. తర్వాత అది తెలుసుకుందాము. డ్రై ఫిష్ అనేది ఇష్టపడే వాళ్ళు దీన్ని కూడా ఇష్టపడతారు. డ్రై ఫిష్ హెల్త్ కూడా మంచిదే. అందులో ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది. అలా తెలిసిన వాళ్ళు మాత్రం దీన్ని తీసుకుంటారనమాట. తర్వాత రొయ్య పొట్టులో కొంచెం ఇసుక ఉంటుంది కాబట్టి మనం ఒక లావ్ హోల్స్ ఉంటుంది కదా జల్లెడ, దాన్ని తీసుకొని అందులో కొన్ని వేసుకొని చేయితోటి పైన 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 దాన్ని కొంచెం రబ్ చేయాలి. గట్టిగా అనకూడదు, జస్ట్ పైన పైన ఇలా అంటే సన్నటి ఇసుక కానీ ఏదైనా పొట్టు కానీ ఉంటుంది. తర్వాత దాన్ని కొంచెం జల్లెడలాగా పడితే కొంచెము ఇసుక ఆ పొట్టు అది రాలిపోతుంది అనమాట. చాలా పైన పైన అనాలి, గట్టిగా అనకూడదు అనమాట. ఇది బేబీ షిరింప్ కదా, తొందరగా మళ్ళీ నలిగిపోతుంది. చూడండి, ఆ కొంచెం దానికి అంత వచ్చేసింది. అందులో ఇసుక ఉండొచ్చు, ఇంకేదైనా డస్ట్ కూడా ఉండొచ్చు. ఇది ఇలా చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచి మళ్ళీ చేయితోటి మెల్లగా దీన్ని రబ్ చేయాలి. మనము రబ్ చేసి అలానే 1 నిమిషం పెట్టాలి. పెట్టేసి పైన వచ్చిందంతా తీసేసుకోవాలి. మనము గట్టిగా పిండాలి. చూడండి, ఇలా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట. ఏదన్నా ఇసుక ఉంటుంది కదా, అది కిందికి వెళ్ళిపోతుంది ఏదైనా మిగిలింది ఉంటే మనకి. ఇది సమ్మర్లో తెచ్చుకొని చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. హాయిగా వింటర్ రెయినీ సీజన్ ఎంజాయ్ చేయొచ్చు మనము. ఆ సీజన్లో తెస్తే మాత్రం మళ్ళీ ఈగలు అదంతా చాలా ఇదిగా ఉంటుంది. ఏదైనా ఇలాంటివి మనం సమ్మర్లో క్లీన్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. కింద ఏదైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది మనకి. ఇలా వాటర్లో 2-3 టైమ్స్ కూడా మనము దీన్ని క్లీన్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోనో పేపర్ మీదనో వేసి ఇంట్లోనే ఫ్యాన్ కింద పెడితే చక్కగా ఆరిపోతుంది అన్నమాట. ఆరినాక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. లేకుంటే బాగా ఆరినాక ఫ్రై చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అప్పుడు మనం దీన్ని ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి, 2-3 క్వాలిటీస్ ఉంటాయి. మనం మంచి క్వాలిటీ చూసి తెచ్చుకుంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత నేను దీన్ని కారపొడి చేశాను. ఫస్ట్ కారపొడి అయితే ఎప్పుడంటే అప్పుడు వింటర్లో రైనీలో చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చు, బాగుంటుందన్నమాట. స్టోర్ చేసుకోవచ్చు దీన్ని మనము. దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ ఎండుమిరపకాయలు, మనం ఎంత రొయ్య పొట్టు తీసుకుంటామో దానికి తగ్గట్టు, మనం ఎంత కారం తింటామో ఆ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా మామూలుగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగినాక ఇందులో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. కొందరు మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుంటారు, కానీ అది వేసుకుంటే టేస్ట్ చేంజ్ అవుతుంది. మనం చేసుకునేది నాన్ వెజిటేరియన్ కిందకి వస్తుంది కదా, కారపొడి కాదు కదా, కాబట్టి కొంచెం ధనియాలు, జీలకర్ర వేసుకుంటే చాలు. వేసుకొని కొంచెము కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకుంటే మంచి వాసన వస్తుంది మనకి. తర్వాత ఫస్ట్ మనము ఈ వేయించిన వీటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకునే ముందు మనం ఎన్ని రొయ్యలు తీసుకుంటామో ఈ రొయ్య పొట్టుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం చేయితో ఇలా అంటే ఇట్లా మంచిగా నలిగేలాగా ఉండాలన్నమాట. అప్పుడు బాగా రోస్ట్ అయినట్టు ఉంటుంది మనకి. పచ్చిది వేస్తే బాగుండదు, కంపల్సరీగా మనము దీన్ని ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత
ఈ మనం వేయించుకున్న ఫస్ట్ మిర్చి, మిరపకాయలు, ధనియాలు, జీలకర్రని పౌడర్ చేసుకుందాము. పౌడర్ చేసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న ఈ రొయ్య పొట్టును కూడా వేసుకుందాం. వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుందాము. వేసుకుంటే మంచి వాసన వస్తుంది. వెల్లుల్లిపాయ, కరివేపాకు కలిపి మంచి వాసన వస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలామందికి తెలుసు ఇది.